హాయ్ అండి. నేను మీ డాక్టర్ రమ్యాని. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే బాడీ పెయిన్స్ గురించి. అదేంటి మేడం ఇంపార్టెంట్ అంటున్నారు, కానీ జనరల్ టాపికే చెప్తున్నారు కదా అని అనుకుంటున్నారు కదా! మీరు విన్నది నిజమే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్కే మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్‌గా మన బాడీలో ఉండేటువంటి పెయిన్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయని అనుకుంటున్నారా? ఖచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని పెయిన్స్ మన బాడీకి ఒక వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు ఆ సిగ్నల్స్ అంటే ఏంటో చూద్దాము. అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, పెయిన్స్ అనేవి తెలుసుకుందాము. ఇప్పుడు 7 టైప్ ఆఫ్ బాడీ పెయిన్స్ గురించి తెలుసుకుందాం. మనలో చాలా మంది బాడీ పెయిన్స్‌ని చాలా సింపుల్‌గా తీసుకుంటారు. కానీ బాడీలో ఏదో జరుగుతుందని భావించాలి. అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్‌సైడ్ అని అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని పెయిన్స్ మన బాడీకి వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. వీటిని ఇగ్నోర్ చేస్తే మన హెల్త్‌కి బిగ్ ప్రాబ్లమే అవ్వచ్చు. సో, నేనిప్పుడు 7 టైప్ ఆఫ్ బాడీ పెయిన్స్ గురించి చెప్తాను. ఈ పెయిన్స్‌ని మీరు అసలు ఈజీగా తీసుకోకూడదు. నెంబర్ 1 చెస్ట్ పెయిన్. ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్‌లో పెయిన్ ఉంటే లేదా టైట్‌నెస్‌గా ఉంటే హార్ట్ అటాక్‌కి సిగ్నల్ అవ్వచ్చు. సెకండ్ వన్ సివియర్ హెడేక్. ఇది సడన్‌గా గానీ భరించలేని తలనొప్పిగా ఉంటే అది బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని అలర్ట్ అవ్వాలి. థర్డ్ వన్ బ్యాక్ పెయిన్ విత్ నమ్నెస్ లేదా లెగ్ వీక్‌నెస్. మేబీ ఇది స్పైనల్ నర్వ్ కంప్రెషన్ అని అనుకోవాలి. ఫోర్త్ వన్ జాయింట్ పెయిన్ విత్ స్వెల్లింగ్. ఇది ఆర్థరైటిస్ లేదా ఇన్ఫెక్షన్స్‌కి వార్నింగ్ అవ్వచ్చు. ఫిఫ్త్ వన్ అబ్డామినల్ పెయిన్. ఇది బాగా ఎక్కువగా కంటిన్యూస్‌గా చాలాసేపు ఉంటే మేబీ ఇది అపెండిక్స్ లేదా అల్సర్ కావచ్చు. సిక్స్త్ వన్ లెగ్ పెయిన్ విత్ స్వెల్లింగ్. ఇది కొన్నిసార్లు బ్లడ్ క్లాట్స్ వల్ల రావచ్చు. అంటే డీవీటీ అంటే ఏంటంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌కి సిగ్నల్ కావచ్చు. సెవెంత్ వన్ షోల్డర్ లేదా నెక్ పెయిన్. కంటిన్యూస్‌గా ఆర్మ్ నుండి హార్ట్‌కి లేదా నర్వ్స్‌కి గనక ఈ పెయిన్ ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. పైన చెప్పినటువంటి ఈ 7 టైప్ ఆఫ్ పెయిన్స్ కనుక మీకు వస్తే వెంటనే అశ్రద్ధ చేయకుండా వెంటనే చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్ళాలి.